అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే అమెరికాలో ఉండే విదేశీయులపై దృష్టి సారించిన ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వీసాలు, గ్రీన్ కార్డులు, అమెరికా శాశ్వత సభ్యత్వం విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ ను ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారు. $5 మిలియన్ అంటే దాదాపు మన కరెన్సీలో 43 కోట్ల రూపాయలు చెల్లించిన వారికి నేరుగా అమెరికాలో శాశ్వత నివాసం కల్పిస్తారు. అయితే ఇది చాలా ఎక్కువ కావడంతో ఇప్పుడు భారతీయులంతా EB-5 వీసాలపై ఆసక్తి చూపిస్తున్నారు. నిపుణులు, విద్యార్థులందరూ EB-5 వీసా ప్రోగ్రాం పైనే ఆసక్తిగా ఉన్నారు. ఈ EB-5 వీసా ద్వారా అమెరికాలో శాశ్వత నివాసం పొందడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వీసా ద్వారా $8 లక్షల పెట్టుబడితో 10 ఉద్యోగాలు సృష్టిస్తే కుటుంబం మొత్తానికి గ్రీన్ కార్డు పొందవచ్చు. ఇటీవల ధనవంతుల కోసం ట్రంప్ సర్కార్ $5 మిలియన్ల పెట్టుబడితో గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే అంత డబ్బులు పెట్టలేని వారి కోసం ఈ EB-5 వీసా ప్రోగ్రాం ఉపయోగపడనుంది. ప్రస్తుత ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఇది ఒక సురక్షితమైన ప్రత్యక్ష మార్గంగా NRIలు అయితే భావిస్తున్నారు. అసలేంటి ఈ EB-5 వీసా అంటే? ఈ EB-5 ఇమిగ్రేట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ ను 1990లోనే అమెరికా తీసుకొచ్చింది. అమెరికాలోని వ్యాపారుల్లో విదేశీయులు పెట్టుబడి పెట్టి దాని ద్వారా అక్కడ ఉద్యోగాలు సృష్టిస్తే వారికి గ్రీన్ కార్డ్ అంటే శాశ్వత నివాసం ఇవ్వడమే ఈ EB-5 వీసా ప్రోగ్రాం ప్రధాన లక్ష్యం. అయితే ఈ EB-5 వీసా పొందాలంటే దరఖాస్తుదారులు అమెరికాలోని కొన్ని ప్రత్యేక వ్యాపారాల్లో కనీసం $8 లక్షల అంటే సుమారు మన భారత కరెన్సీలో 7 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యాపారాలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండాలి. ఇలా పెట్టుబడి పెట్టడం వల్ల కనీసం 10 మంది అమెరికా పౌరులకు శాశ్వత ఉద్యోగాలు సృష్టించబడాలి. అలా అయితేనే EB-5 వీసా పొందేందుకు అర్హులవుతారు. అయితే పెట్టుబడిదారులు నేరుగా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టొచ్చు, లేదంటే అమెరికా పౌరసత్వ వలసల సేవల విభాగం అనుమతి ఉన్న రీజనల్ సెంటర్ల ద్వారా కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ రీజనల్ సెంటర్లు ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులను చూస్తాయి. అమెరికా వలస చట్టాలు రోజు రోజుకు కఠినతరం అవుతున్న నేపథ్యంలో చాలా మంది భారతీయులు EB-5 వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల ప్రకారం గత కొన్ని నెలల్లోనే భారతీయ విద్యార్థుల నుంచి EB-5 దరఖాస్తులు 100% పెరుగుదల కనిపించినట్లుగా తెలుస్తోంది. స్టూడెంట్ వీసాలు, వర్క్ వీసాలపై ఆంక్షల భయం, అనిశ్చితి నెలకొనడంతో నేరుగా గ్రీన్ కార్డును పొందేందుకు EB-5 వీసా ప్రోగ్రాం వైపు చూస్తున్నారు. ఈ EB-5 వీసా పొందాలంటే $8 లక్షల పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పటికీ దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక స్టూడెంట్ వీసాపై వెళ్లి చదువుకొని ఉద్యోగం పొంది గ్రీన్ కార్డు తెచ్చుకునే లోపు ₹1 కోటి పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ EB-5 వీసా ద్వారా పెట్టుబడి పెట్టిన వ్యక్తితో పాటు వారి జీవిత భాగస్వామికి 21 ఏళ్లలోపు పెళ్లి కాని పిల్లలకు కూడా గ్రీన్ కార్డు వస్తుంది. అంతేకాకుండా అమెరికాలో ఒక వ్యాపారం కూడా ఉండడంతో దానిపై ఆదాయం కూడా వస్తుంది. అమెరికాలో స్థిరపడాలనుకునే కుటుంబాలకు ఇది చాలా మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు. మరి EB-5 వీసాలో ఉన్న ఇబ్బందుల గురించి అయితే ఈ EB-5 వీసా వల్ల లాభాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. అదేంటి అంటే ప్రతి సంవత్సరం భారత్ కు సుమారు 700 EB-5 వీసాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనివల్ల దరఖాస్తులు ఎక్కువగా ఉంటే బ్యాక్లాగులు ఏర్పడతాయి. దీంతో వీసా రావడానికి చాలా కాలం పడుతుంది. అదే సమయంలో $8 లక్షల అంటే పెద్ద మొత్తం కాబట్టి మధ్యతరగతి వర్గాలకు ఇది అందుబాటులో ఉండకపోవచ్చు.